హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్లో ఉన్న సంగీత థియేటర్ చాలా పేరు పొందిన థియేటర్స్. ఇది రైల్వే స్టేషన్కి బాగా దగ్గరగా ఉంటుంది. మేము ఈరోజు ఈ యొక్క థియేటర్ దగ్గరికి రావడం జరిగింది. మేము సరత్ థియేటర్లో మ్యాడ్ స్క్వేర్ సినిమాకి టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రెండు సినిమాలకి హౌస్ఫుల్ బోర్డ్స్ పెట్టడం జరిగింది. సంఘంలో కోర్ట్ సినిమా, సరత్లో మ్యాడ్ స్క్వేర్ సినిమా ఆడుతున్నాయి. మేము ఇప్పుడు సరత్ థియేటర్లోకి వెళ్తున్నాం రండి. ఈ యొక్క సంఘం సరత్ థియేటర్ 1979లో నిర్మించడం జరిగిందంట. ఈ వైజాగ్లో పేరు పొందిన థియేటర్స్లో ఈ సంఘం సరత్ థియేటర్ ఒకటండి. అంతేకాకుండా ఈ యొక్క సరత్ థియేటర్ రెన్యువేషన్ వర్క్ కూడా చేయడం జరిగిందంట. సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా అద్భుతంగా చేశారని తెలిసింది. అందుకే మేము ఈ యొక్క మ్యాడ్ స్క్వేర్ సినిమా ద్వారా ఈ యొక్క థియేటర్ రీఓపెనింగ్ అని తెలిసి మేము ఈ సినిమాకి రావడం జరిగింది. అంతేకాదండి, ఈ యొక్క మ్యాడ్ స్క్వేర్ సినిమాకి మేము మా ఫ్యామిలీతో రావడం జరిగింది. ఈ యొక్క థియేటర్లో సౌండ్ సిస్టమ్ మటుకు చాలా బాగుంటుందండి. నిజంగా ఇది చాలా ఎక్సలెంట్ డాల్బీ సిస్టమ్ సౌండ్ అండి. నిజంగా నాకు తెలిసినంత వరకు ఈ యొక్క సరత్ థియేటర్లో సినిమా చూస్తే ఒక మధుర అనుభూతి కలుగుతుంది. నేను వైజాగ్లో ఎక్కువగా చూసిన సినిమాలో ఈ యొక్క సరత్ థియేటర్లో ఎక్కువగా చూశాను. చూడండి, ఈ సీటింగ్స్ ఎంత బాగున్నాయో, చాలా ఎక్సలెంట్గా ఉందండి. కూర్చుంటే కంపార్ట్మెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా కంఫర్టబుల్గా ఉంది. వెన్నునొప్పి గట్రా ఉన్న వాళ్ళకి ఈ సీట్స్ చాలా అవైలబిలిటీగా ఉంటుంది. నిజంగా ఈ యొక్క సరత్ థియేటర్ రెన్యువేషన్ వర్క్ మటుకు నాకు చాలా చాలా బాగా నచ్చింది. టాయిలెట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా రిపేర్ చేయడం జరిగింది. ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమా మాకు చాలా అనుభూతిని కలిగించిందండి. ఈ సరత్ థియేటర్ సిట్టింగ్ కెపాసిటీ వచ్చి 770 సీట్లు అండి. ప్రీమియం, నాన్ ప్రీమియం కలదు. ఈ ప్రీమియంలో ఏ, బి బాక్స్లు కలవు. ఏ బాక్స్లో 29 సీటింగ్స్, బి బాక్స్లో 26 సీటింగ్స్ కలవు. ఈ యొక్క థియేటర్ సినిమా అయిపోగానే మేము ఈ మార్గం గుండా బయటికి వెళ్తున్నాం. ఈ మార్గం గుండా వెళ్ళే పక్కన షాపింగ్ మాల్ ఒకటి ఉంటుందండి. ఒకప్పుడు ఇది బిగ్ బజార్ ఉండేది. ఇప్పుడు ఆ బిగ్ బజార్ లేదు. రిలయన్స్ స్మార్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సరత్ థియేటర్లో, సంఘ సరత్ థియేటర్లో నేను చూసినవి, నాకు తెలిసినవి, ఖుషి తమ్ముడు నిజంగా సిల్వర్ జూబ్లీ ఆడిందని, నిజంగా అన్నయ్య, ప్రియమైన నీకు,
మనసంతా నువ్వే, చాలా చాలా సినిమాలు నేను ఈ థియేటర్లో వీక్షించడం జరిగింది. ఇక్కడ ఒకప్పుడు సంగం సత్ అనే పెద్ద గోల్డ్ పెయింట్స్తో చూడండి, ఇదిగో కనిపిస్తుంది చూసారా, ఓన్లీ సత్త పేరు మాత్రమే కనిపిస్తుందండి. ఒకప్పుడు సంఘం అని కూడా పక్కన ఉండేది. ఇప్పుడు అక్కడ అదిగో కనిపిస్తుంది చూడండి, ఇది ఓన్లీ సత్తో మాత్రమే పేరు కనిపిస్తుంది. పక్కనే సంఘం అని కూడా ఉండేది. ఇప్పుడు అవి స్టెప్స్ కట్టడం జరిగింది. ఇక్కడ థియేటర్లో ఒకప్పుడు టిక్కెట్ల కోసం చాలా వెయిటింగ్ చేయడం జరిగేది. కానీ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను ఈ సత్ థియేటర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.